హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే లాస్ట్ వీడియోలో త్రివేణి సంగమంలో మేమైతే పుష్కర స్నానంకి అయితే వెళ్ళాము. సో అది కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడైతే కాళేశ్వర ముక్తేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము దర్శించుకోవడానికి. ఇక్కడ నుండి అయితే మనము ఎంట్రన్స్ నుండి లోపలికి రాగానే ఇక్కడైతే ఒక నంది విగ్రహం ఉంటుంది. దాని పక్కన అయితే మనకి యమకోణం అని ఉంటుంది. ఏ టెంపుల్లో ఎక్కడా లేని విధంగా ఇక్కడైతే యమకోణం ఉంటుంది. దీంట్లో నుండి మనమైతే యమకోణం నుండి మనం ఉన్న దిశ నుండి తూర్పు దిశగా వెళ్ళి దక్షిణం నుండి ఉత్తరం దిశగా అయితే రావాలి. అలా వచ్చేసి ఇక్కడున్న యమధర్మరాజుకి అయితే దీపం పెడితే మనకి మంచి జరుగుతుంది అండ్ యమగండాలన్నీ తప్పిపోతాయని అయితే అందరికీ నమ్మకం. సో ఇదైతే కంపల్సరీగా చేసుకోవాలి. ఆ తర్వాత మేమైతే దర్శనానికి వెళ్ళాము. సో ఇక్కడైతే ఒకే బాణవతంపై 2 శివలింగాలు, ఒకరేమో శివుడు, ఇంకొకరేమో యమధర్మరాజు ఉంటారు. మన పురాణాల ప్రకారం ఇక్కడ ఒకప్పుడు కాళేశ్వర స్వామి మాత్రమే ఉండేవారంట. ఆయన ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులకి ముక్తిని ప్రసాదించడంతో యమధర్మరాజుకి ఏం వర్క్ లేకుండా అంట. దానివల్ల శివుడిని కోరుకోగా యమధర్మరాజుని కూడా ఇక్కడే కొలువై ఉండమని చెప్పారంట. అలా ఉన్నాక ముక్తీశ్వరుని దర్శించుకొని కాళేశ్వరుని దర్శించుకోవడం వల్ల వాళ్ళకి ముక్తి లభిస్తుందని ఉండేది. సో ఈ టెంపుల్కి వస్తే మీరైతే దర్శనం చేసేసుకోండి.